ఏర్పాటు చేసి ఇప్పుడు దాకా చాలా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలన్నీ మాకు అదివ్వండి ఇదివ్వండి అని ఓసీలను అడుగుతున్నారు. కానీ వీళ్ళు ఎన్నిసార్లు చేసినా ఎన్ని ఉద్యమాలు చేసినా ఏ ఓసీ పార్టీ కూడా వాళ్ళ ఆధిపత్యాన్ని పెట్టుకుని మా ఓట్లతో గెలుస్తున్నారు. కానీ ఏదైతే బీసీ కులాల్లో నాయకత్వం ఉందో వారికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. కానీ ఈ బీసీ వేదిక తరఫున భవిష్యత్తులో ఏ కులం ఎంతమందికి ఉందో ఆ కులం ప్రతి దాంట్లో అది రాజకీయంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ప్రతి రంగంలోనూ వారు ఎంతో మంది ఉన్నారో వారికి అంత ఇచ్చేదాకా ఈ బీసీ వేదిక పనిచేస్తుందని, దానికి రాష్ట్రంలోని ప్రతి బీసీ ఇది మనదే అని భావించి మీ సలహాలు సూచనలు అందించి మన అభివృద్ధి కోసం, మన రాజ్యాధికారుల కోసం ప్రతి ఒక్కరూ మీ సలహాలు సూచనలు అందించాలని, ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని మరొకసారి కోరుకుంటున్నాం. గిట్టూరు బాబ్జీనంద బీసీ వేదిక సభ్యులు ఈ రోజున విశాఖపట్నంలో సుమారుగా 21 బీసీ కులాలతోటి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇదే బీసీ వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోనూ బీసీ కులాలతోటి రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇంతకుముందే విజయవాడ, గుంటూరు అయిపోయిన తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి బీసీ కులాల రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు విశాఖపట్నంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. కూడా ఈ రోజున ఈ సమావేశానికి ఏర్పడ్డ బీసీ కులాలందరి యొక్క ఉవాచ, ఆలోచన, ఆకాంక్ష ఏమిటి అంటే 77 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో నేటికి చట్టసభలో స్థానం లేని బీసీ కులాలకు చట్టసభలో స్థానం కల్పించడం కోసం, చట్టసభలో స్థానం పొందేదాని కోసం ఆ యొక్క చట్ట